మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇప్పుడు దగ్గర 3 ప్రెస్ మీట్లో కూడా అధికారం కోల్పోయిన తర్వాత మతి భ్రమించి పిచ్చి ప్రలాపనలన్నీ చేస్తూ ఉన్నాడు. ఆంబోతు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. 5 సంవత్సరాల విధ్వంసం 151 సీట్లని 11 సీట్లకు ప్రజలు తీసుకొచ్చినా ఏ మాత్రం కూడా జ్ఞానోదయం అవ్వలేదు. ఈరోజు జగన్ రెడ్డి మాట్లాడేస్తా ఉన్న మాటలు చూస్తూ ఉంటే రాష్ట్ర విశాల ప్రయోజనాల కోసం ఉమ్మడి రాష్ట్రంలో పరిష్కారం కాని సమస్యలు ఏవైతే ఉన్నాయో, రాష్ట్ర విభజన చట్టంలో చెప్పబడి ఉన్నాయో, షెడ్యూల్ 9, 10 ఆస్తుల పంపకాలు ఉన్నాయో, ఏదైతే దశాబ్ద కాలం పైగా 2 రాష్ట్రాల మధ్య అటు న్యాయపరంగా అధికారుల పరంగా కేంద్ర రాష్ట్ర పరిధుల్లో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఏ మాత్రం కూడా బాధ్యత తీసుకోకుండా గత 5 సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్లో మొద్దు నిద్రపోయి ఈరోజు చాలా కడుపుబ్బరం కనపడతా ఉంది జగన్ రెడ్డికి. చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని తెలంగాణ ముఖ్యమంత్రికి ఉత్తరం రాయటం, ప్రతిస్పందనగా ఆహ్వానం పలకటం, ఏదైతే ప్యాలెస్లో ఉన్న జగన్ రెడ్డి, ఫామ్ హౌస్లో ఉన్న అక్కడ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ ఆశలకు భిన్నంగా మరి వాళ్ళ ప్రజాప్రభుత్వాలు ఏర్పడి ప్రజాభవన్లో ఇరువురు ముఖ్యమంత్రులు కూడా, డిప్యూటీ ముఖ్యమంత్రి, తెలంగాణ మంత్రులు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మంత్రులు, చీఫ్ సెక్రటరీ, మిగతా ఉన్నతాధికారులు అందరూ కూడా 2 రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం మధ్య సమావేశం జరిగితే జగన్ రెడ్డికి ప్రత్యక్ష ప్రసారం కావాలంట. జగన్ రెడ్డికి మీటింగ్ ప్రత్యక్ష ప్రసారం కావాలంట. మీడియా ముందుకు రావడానికి భయపడ్డ జగన్ రెడ్డి ఒక పత్రిక పెట్టుకొని, ఒక ఛానల్ పెట్టుకొని నీ ఐపాక్ టీంతో ఫేక్ న్యూస్ అన్ని కూడా పుంకాలుగా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా మీలో మార్పు రాలా. 4వ తారీఖు ఫలితాలు వచ్చిన తర్వాత మీ బుద్ధి మారుతుంది అనుకున్నాం. సోషల్ మీడియాలో మీ ఫేక్ న్యూస్, ఫేక్ ఫ్యాక్టరీస్ కట్టేస్తారనుకున్నాం. కానీ విచ్చలవిడిగా ఫేక్ న్యూస్ మీరే పంపిస్తున్నారు. దాని మీద మళ్ళీ వివరణ ఇవ్వాలని ఆంబోతు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. చాలా స్పష్టంగా ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం కావచ్చు, మన రాష్ట్ర క్యాబినెట్ మంత్రి కావచ్చు, చాలా స్పష్టంగా లోతుగా చర్చలు జరిపాం. ఇరు రాష్ట్రాలకు సంబంధించి చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారులు 3, 2 రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించి వాళ్ళ పరిధిలో అయ్యే అంశాలన్నీ కూడా పరిష్కారం జరుగుతాయి. ఇరు రాష్ట్రాల మంత్రులు కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ కమిటీలో ఇక్కడ పరిష్కారం కానీ మంత్రుల కమిటీ దగ్గర చర్చలు జరుగుతాయి. అన్నీ కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను దృష్టికి తీసుకొస్తారు. ఈ పరిధిలో జరిగేవన్నీ కూడా ఇక్కడ పరిష్కారం అవుతాయి. అట్లాగే కేంద్ర పరిధిలో అవ్వాల్సిన సమస్యలు అక్కడ పరిష్కారం చేసుకుంటాం. ఇరు రాష్ట్రాలకు కూడా దశాబ్ద కాలం పైగా ఉన్న అపరిష్కృత సమస్యలు, పరిష్కారాలు ఒక చక్కటి వాతావరణంలో చర్చలు జరిగాయి. అన్ని విషయాలు కూడా కమిటీల పరిశీలనలో జరిగిన తర్వాత, ముఖ్యమంత్రుల స్థాయిలో నిర్ణయాలు తీసుకున్న తర్వాత, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగిన తర్వాత అన్ని కూడా సానుకూలంగా పరిష్కారం కావాలని 2 రాష్ట్రాల ప్రతినిధులు కోరుకుంటే జగన్ రెడ్డికి కడుపు నొప్పి వచ్చింది.
కడుపుబ్బరం వచ్చింది. పాడిందే పాట పాసిపళ్ళ రాంబాబు అన్నట్టు పొద్దు లేస్తే ఏడుపు. ఏం మాట్లాడుకున్నారు, మీరేం మాట్లాడుకున్నారు, మాకెందుకు చూపించలేదు? సిగ్గుండాలి. బిర్యానీ మీటింగులు పెట్టుకొని వాటేసుకొని 2 సార్లు 3 సార్లు మీటింగులు పెట్టి ఏ మాత్రం కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం వల్ల సన్నాయి నొక్కులు నొక్కుతారా? ఈ భయం అంతా చూస్తూ ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దోచుకున్న లోటస్ పాండ్లో వాటా అడుగుతారనే భయం కనపడుతూ ఉంది అమ్మడి రాంబాబుకి. బెంగళూరు ప్యాలెస్లో వాటా అడుగుతారనే భయం కనపడుతుంది జగన్ రెడ్డికి. ఇడుపులబాయి ఎస్టేట్లో, కడప ఎస్టేట్లో వాటాలు అడుగుతారనే భయం జగన్ రెడ్డికి కనపడుతూ ఉంది. ఆ భయంతోనే ఈ కారుకోతలు చూపిస్తూ ఉన్నాడు. 2 రాష్ట్రాల ప్రజలు సానుకూలంగా సమస్యలు పరిష్కారం అవ్వాలి, 2 రాష్ట్రాల అభివృద్ధిలో సంక్షేమంలో ముందుకెళ్ళాలి, దీర్ఘకాలం పెండింగ్లో ఉన్న ఇష్యూస్ అన్ని పరిష్కారం కావాలని అందరూ కోరుకుంటుంటే మీరేం మాట్లాడారు, మీరు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేదు, లేదా లైవ్లో ఎందుకు చూపించలేదు? ఈ పిచ్చి ప్రలాపాలన్నీ కూడా కట్టిపెట్టండి. తప్పకుండా మంచి జరగాలని అందరూ కోరుకుంటా ఉన్నారు. అదేవిధంగా పోలవరం మీ రివర్స్ స్టాండింగ్ డ్రామా వికటించి ఇవాళ ఎంత విధ్వంసం జరిగిందో మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి. పత్రికల్లో, ఛానల్స్లో మీ దుర్మార్గాలన్నీ బట్టబయలవుతూ ఉన్నాయి. 5 ఏళ్ళు ముద్దు నిద్రపోయి 5 ఏళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పోలవరాన్ని విధ్వంసం చేసి వెంటనే పూర్తయ్యే ప్రాజెక్ట్ని డయాఫ్రమ్ వాల్ మీద ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కట్టకుండా ఉద్దేశపూర్వకంగా ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మూర్ఖత్వం వల్ల ప్రాజెక్టు పట్ల, రైతాంగం పట్ల బాధ్యత లేకుండా ప్రాజెక్టు పూర్తయితే తెలుగుదేశం ప్రభుత్వానికి పేరు వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు పోలవరం డ్యామ్ కట్టారని చరిత్రలో ఉంటుందని డయాఫ్రమ్ వాల్ మీద ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టకుండా ఉద్దేశపూర్వకంగా గోదావరి నీళ్ళని 2019 జూలైలో, ఆగస్టులో వచ్చిన వరద జలాలని వదిలిపెట్టాడు. డ్యాంలో ఉన్న ఏజెన్సీల్ని బయటికి పంపించాడు, అధికారులు మార్చేశాడు. రివర్స్ టెండరింగ్ చేయొద్దని, జరిగే నష్టాన్ని పోయిన ఏజెన్సీని అడగాల, వచ్చే ఏజెన్సీని అడగాల అని చాలా స్పష్టంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చైర్మన్ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని హెచ్చరించినప్పటికీ కూడా పీపీఐ మీటింగ్స్ అన్ని కూడా ఆలస్యం చేసి పనికి మాలిన పీటర్ కమిటీని ఒకటి వేసి ఏదో విధంగా మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టాలని ఓ దుర్మార్గమైన దురాగతంతో కమిటీ రిపోర్టులు తెప్పించి కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయలు ఎంచుకొని మళ్ళీ ఏదైతే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అడిగిన సమాచారం కావచ్చు, ఢిల్లీ హైకోర్టు అడిగిన సమాచారం కావచ్చు, పార్లమెంట్లో, రాజ్యసభలో కేంద్ర మంత్రులు చెప్పిన సమాధానాలు కావచ్చు, చాలా స్పష్టంగా పోలవరంలో, పట్టిసీమలో ఎటువంటి తప్పులు జరగలేదు, ఎటువంటి అవినీతి లేదు, అన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా ఏదైతే రూల్ ప్రకారం అక్కడ పనులు జరిగాయని ఢిల్లీ హైకోర్టులో కేంద్ర జలవనరుల శాఖ అఫిడవిట్ వేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారంతో కేంద్ర మంత్రులు రాజ్యసభలో, పార్లమెంట్లో స్పష్టంగా సమాధానాలు చెప్పారు. పోలవరం 72% అయింది, మేము డబ్బులు ఇచ్చాం, ఇంకా ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఉన్నాయి, పీపీఏ మానిటర్ చేస్తూ ఉంది,
డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ చూస్తూ ఉంది. అన్నీ కూడా ఒక ప్రణాళిక ప్రకారం పద్ధతి ప్రకారం నిర్ణయం జరిగిందని కోర్టులో చెప్పారు, పార్లమెంట్లో చెప్పారు. కానీ ఈ మూర్ఖుడు రాంబాబు జగన్ రెడ్డి మూర్ఖత్వంతో ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి కారు కోతలో పిచ్చి కోతలన్నీ కూడా వస్తూ ఉన్నాడు. నేను అడుగుతున్నా రాంబాబు, గన్నవరం మైలవరం నియోజకవర్గంలో పోలవరం కట్ల మీద కోట్ల క్యూబిక్ మీటర్ల పోలవరం మట్టి గ్రావెల్ని పందికొక్కుల్లాగా తిన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, వాళ్ళ అనుచరులు, వాళ్ళ తాబేదారులు ఒక్క ఈ గన్నవరం మైలవరం పోలవరం కట్ల మీద కొద్దిపాటి లెక్కలు తీస్తేనే అధికార యంత్రాంగం చెప్తా ఉన్నారు 300 కోట్ల మార్కెట్ వాల్యూ ఉన్న మట్టి గ్రావెల్ ఎత్తుకుపోయారని.